ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? నాకు ఈ బాధ ఉంది, తీర్చుకోవాలని, నాకు ఈ అనుమానం ఉంది, తీర్చుకోవాలని, నాకు ఈ అవసరత ఉంది, దేవుని దగ్గర పొందాలని, ఆయన మాటలు విని ఆదరించబడాలని, స్వస్థపడాలని దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చును గాక. వచ్చిన ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో ఒక కోరికతో వచ్చాను, ఒక ఆశతో వచ్చాను, ఒక అవసరతతో వచ్చారని నీ బిడ్డలు వారి హృదయాలను ఎత్తి, వారి చేతులెత్తి నీ వైపు చూస్తుండగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కనుక ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖనములో నుండి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పారండి. చాలామంది విశ్వాసులు ప్రార్థనలో జారిపోతుంటారు, శోధనలో పడిపోతుంటారు, బలహీనులైన సమయాల్లో సాతాను చేతుల్లో చిక్కుకుంటారు. తప్పు చేశాడనే మనస్సాక్షి వారిని దోషారోపణ చేస్తున్నప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్తో ఏం చేస్తారు? దేవుని సన్నిధికి రావటం మానేస్తారు, ప్రార్థన చేయటం మానేస్తారు. నువ్వు ఎట్టున్నా పర్వాలేదు, నువ్వు కంపు కొడుతున్నావే, నువ్వు గబ్బు కొడుతున్నావే, నువ్వు పాపాలు ఊబిలో నుంచి వచ్చావే, నువ్వు స్నానం చేసి రాపో, నువ్వు శుభ్రం చేసుకొని రాపో అని అనేవాడు మన ప్రభు. తప్పిపోయిన కుమారుడు తన తప్పును గ్రహించుకున్నప్పుడు ప్రభు దగ్గరకు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఎట్లొచ్చాడు చెప్పండి? మంగళ షాప్కి వెళ్ళి క్షౌరం చేయించుకొని, పక్క వాళ్ళను బతిమలాడి 2 జతలు ఆ చొక్కాలాగా అద్దెకి తెచ్చుకొని, సబ్బు తెచ్చుకొని స్నానం చేసి వచ్చాడా? పందుల గబ్బు కొడుతున్నాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలంటే పొట్టు కూడా దొరకని స్థితిలో ఉన్నాడు. ఇక సబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బట్టలు వడిస్తాడు ఆయనకి. ఇక దిక్కులేని స్థితిలో, గతి లేని స్థితిలో, మాసిపోయిన గడ్డంతో, మురికి వాసన కొట్టే దుస్తులతో, పందుల వాసనతో, రూపురేఖలు కూడా మారిపోయినాయి, అస్సహ్యంగా ఉన్నాడు చూడటానికి. కానీ తండ్రిల్లు గుర్తు రాగానే బుద్ధి వచ్చినప్పుడు అని ఉందండి బైబిల్లో. బుద్ధి వచ్చినప్పుడు, తన తప్పును గ్రహించుకున్నప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు అన్నప్పుడు హీ కేమ్ టు హిస్ రైట్ మైండ్ అని ఉంది బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్. అంటే తనకి సరైన గ్రహింపు కలిగినప్పుడు, నా తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా కావాల్సినంత ఆహారం ఉంది, నేనెందుకు ఇక్కడ ఆకలితో చచ్చిపోవాలి అనుకొని, మనం కూడా కొన్నిసార్లు అనుకుంటుంటామండి, ఇక మీదట ఈ పాపం చేయకుండా ఉండాలి, ఇంక మీదట చర్చికి వెళ్ళాలి, ఇంక మీదట ప్రార్థన చేసుకోవాలి, ఇంక మీదటైనా పొద్దునే లేచి 7 గంటలకు అనుదిన ధ్యానం చూడాలి అనుకున్నారా లేదా? కనీసం నేను చెప్తున్నప్పుడు అనుకుంటాం. కానీ అనుకుంటున్నాను, ఇదే అనుకూలమైన సమయమో, ఇదే రక్షణ దినం. అనుకోవటం కాదు, అనుకున్న దానిని అనుసరించాలి. అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడండి పరిగెత్తుకు. వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి, ఈ రోజుల్లో తండ్రులు అయితే ఏమంటారు తెలుసా? రేయ్, ఆడెవడో వస్తున్నాడు రా, పానికి మళ్ళీ సిగ్గులేక మళ్ళీ వస్తున్నాడు, గొడవ పెట్టుకొని ఆస్తి అంతా తీసుకొని పోయాడు, ఎక్కడున్నాడు ఏ సంగతి చెప్పలేదు ఇన్ని రోజులు. ఆడ అవతారం చూడు, ఎట్టొస్తున్నాడో. కూలోళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో పనోళ్ళు ఉన్నారు, పోండ్రా మన కర్ర పెట్టుకు తరవేయడు అవతలకే అని చెప్పుండేవాడు. కానీ ఈ తండ్రి పరలోకపు తండ్రి, మనసు కలిగిన వాడు, మన తండ్రి, మన ప్రభువు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కృప కలిగిన వాడు. నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రమో తోసివేయనన్నవాడు. వాడు ఇంకనూ దూరముగా ఉండగానే, అంటే దూరంగా ఉన్నప్పుడే ఒక మనిషిని చూసామంటే అర్థం ఏంటండి? ఆ తండ్రి నా కుమారుడు ఎప్పుడు నా దగ్గరకు వస్తాడా అని ఏం చేస్తాడు అనమాట, ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఈ కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. పోయినోడు తిరిగి వస్తాడు, రావాలి అని ఎదురు చూసే తండ్రి ఇంచుమించు
పండితుల అభిప్రాయం అంటే 2 సంవత్సరాలు వాడు వెళ్ళిపోయిన సమస్తం వాడిని పోగొట్టుకున్నాడు. అంటే 2 సంవత్సరాలు ఆ తండ్రి కుమారుడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి. లోబడనొల్లని ప్రజల వైపు ఆయన దినమంతయు చేతులు చాచి వేచి ఉన్నాడు, పిలుచుచున్నాడు. లోబడనొల్లని వాళ్ళకి, మంచి వాళ్ళ కోసంగా చేతులు చేసింది ఆయన. తిరుగుబాటు చేసే జనుల కొరకు, లోబడనొల్లని ప్రజల కొరకు, పాపంలో పడిపోయాను, జారిపోయాను, నేను సరిలేను, నాకు క్షమాపణ లేదు, నాకు వేరే దారి లేదు, దిక్కు లేదు అని కృంగిపోయే వారికి నేనున్నానయ్యా. అవిశ్వాసులైన బిడ్డలారా నా యొద్దకు రండి, భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు రండి. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం, బైబిల్ తెచ్చుకున్నారు కదండి. ఎప్పుడు మీ బైబిల్ మీతో ఉంచుకోండి. మీ సెల్ ఫోన్లో డిజిటల్ బైబిల్ ఉన్నా, మీ చేతిలో ప్రింటెడ్ బైబిల్ ఉండటం మీకు ఎంతో మంచిది. ఎస్, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. ఇదిగో యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి పశ్చాత్తాపంతో నా దగ్గరికి రమ్మంటున్నాడు. అక్కడ ఇంకో మాట చూస్తాం చూడండి. ద్రోహులైన బిడ్డలారా నా యొద్దకు రండి. ఓకే, చాలా వచనాలు ఇర్మియా గ్రంథంలో ఉంటాయి, మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు. అవిశ్వాసులైన వారలారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మీకు విశ్వాసమును ఇస్తాను అని. ద్రోహులైన బిడ్డలారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బాగు చేసేదను. అవిశ్వాసులైన బిడ్డలారా నా యొద్దకు రండి, నేను బాగు చేసేదను. ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డ, విశ్వాసి, నా యొద్దకు రా. నువ్వు ఎక్కడికి పోయినా డెడ్ ఎండ్, అటు ముందుకు వెళ్ళడానికి దారి లేదు, నా దగ్గరికే రమ్మంటున్నాడు. కాబట్టి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎటు పోలేని పరిస్థితుల్లో, నీ చుట్టూ సాతానుడు గోడ కట్టేసిన, ఏ దారి లేని పరిస్థితుల్లో నువ్వు ఇరక్కపోయినా, నీ మనసులో ఉన్నది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. చెప్పుకుంటే పరువు పోతుందని, చెప్పుకుంటే మనుషులు అలక్ష్యం చేస్తారని, చెప్పుకుంటే విడుదల దొరకదని కుమిలిపోతున్న సమయాలలో, ఎటువంటి సమయాలలో ఉన్న ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరున్నారు నాకెవరున్నారో? యేసు ప్రభువు ఉన్నాడు. నా యొద్దకు వచ్చేవారు నేను తోసివేయనన్నా నా అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు, నా దోషాన్ని క్షమిస్తాడు. నేను ద్రోహిగా ఉన్నా నన్ను సహించిన దేవుడు నన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. వాడు ఇంకా దూరంగా ఉండగానే ఏం చేశాడండి తండ్రి? పరిగెత్తుకొని వెళ్ళి, పనికి మాలినోడ, వాసన వస్తున్నా పోయి స్నానం చేసి రారా అన్నాడా? ఏంటండి? మెడ మీద పడ్డప్పుడు ఏ వాసన వచ్చిందో తండ్రి అట్ట తట్టుకున్నాడో తెలియదు కానండి. అబ్బా, యేసయ్య మన పాపాలను ఎలా తట్టుకున్నాడో కల్వరి శిలువ మీద. కానీ యేసయ్య నీవు ఎట్లా ఉన్నా సరే దూరంగా పో అన్నాడు. ఒక రోజు కుష్ఠిరోగి వచ్చాడు. ఆ రోజుల్లో కుష్ఠిరోగులు ఊర్లోకి రాకూడదు, మనుషుల దగ్గర రాకూడదు. ఊర్లోకి వస్తే నెత్తి మీద గుడ్డేసుకొని అపవిత్రుడిని అరుచుకుంటూ వెళ్ళాలి. అందరూ పక్కకి తొలగిపోతారు, దారిచ్చేస్తారు, ముట్టుకోరు. అలాంటిది ప్రభు ముందుకు వచ్చి ఒక కుష్ఠరోగి అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యను దూరంగా నిలబడుతుంటే ప్రభు ఏం చేశాడండి? నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని అతన్ని ముట్టుకోగానే అతడు శుద్ధుడయ్యాడు. యేసు ప్రభువులో ఉన్న యేసయ్య దగ్గరకు వస్తే ఏమొస్తుంది అని అనుకోవద్దు. ప్రభువును నమ్ముకుంటే నాకేమొచ్చింది, ప్రార్థన చేస్తే నాకేమొచ్చింది, ప్రభువుకు నేను అప్పగించుకున్నాను, నా బ్రతుకు ఏమైపోయింది అని విచారించే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా?
ప్రభు దగ్గరికి వస్తే ఏ నష్టము లేదండి. ప్రభు సన్నిధిలో ఉన్నంత ప్రేమ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదం లోకంలో మనం ఏ విధంగానూ సంపాదించుకోలేదు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన కాలాన్ని దేవునికి సమర్పించుకో. నీ జీవితం అంతా దీవించబడద్ది. నీవు పిల్ల 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 తరాలకు నీవు దీవెనకరంగా మారుతావు. ఈ తప్పిపోయిన కుమారుడు త్వరగానే తెలుసుకున్నాడు తన తప్పుని. తెలుసుకున్నాక ఆలస్యం చేయలేదు, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు బిత్తరపోతున్నాడు. నన్ను కొడతాడనుకున్నాను, నన్ను తిడతాడనుకున్నాను, నన్ను తరుతాడనుకున్నాను, నన్ను చీయని కాలుతో తంతాడనుకున్నాను. ఏంటి మా నాన్న ఇంత ప్రేమ, ఎంత విసిగించాను నేను, ఎంత బాధ పెట్టాను, ఎంత ఇష్టానుసారంగా నేను నడుచుకున్నాను. నాన్న నేను దేవుడికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుని అనిపించుకుంటుగా నేను యోగ్యుడిని కాదు, కూలోడిగా నన్ను ఆడబడి, ఆ కూలోళ్ళు ఉన్న దగ్గర పడేస్తే, ఓ ముద్ద పడేస్తే తిని నీ పొలంలో పనిచేస్తాను, నీ గుడ్లు ఎడ్లు చూసుకుంటాను. ఆయన నీ కుమారుడుగా ఉండే ఆధిక్యత నాకు లేదు అంటుంటే తండ్రి ఏమంటున్నాడండి? అసలు ఆ మాట ఏమన్నా కండిషన్లు పెట్టాడా? వచ్చావారా, సరే ఇంకెప్పుడు చెప్పినట్టు ఉండ, కుక్కలా పడి ఉంటావా, డోర్ మూసుకొని ఉంటావా, చెప్పినట్టు చేస్తావా, ఇంకెప్పుడు పోనని చెప్తావా, చెప్పు, వాగ్దానం చేయి, ప్రామిస్ చేయి, వెళ్తే ఏం చేయబట్టావు అని ఇన్ని కండిషన్లు పెట్టి తీసుకుంటారు కొంతమంది. దేవుని దగ్గర అన్కండిషనల్ లవ్ అండి. ఆయన దగ్గర హద్దులు లేనటువంటి ప్రేమ. అంత ప్రేమించిన ప్రభువును మనం సందేహించడం, అంత ప్రేమించిన ప్రభువుకు మనం సమర్పించుకోకుండా ఉండడం, అంత ప్రేమించిన ప్రభువును కాదని ఆ ప్రేమ కొరకు లోకంలో ఎక్కడో తారెట్లాడటం ఎంత అజ్ఞానం. నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, ప్రశస్త వస్త్రముడు ధరింపజేయండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకి జోడు తడగండి, కోవిన దూడను కోయండి, మనం సంతోషించి ఆనందించుతాం. ఒక్క వ్యక్తి తన పాపము కొరకు పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని మరి తన రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకంలో సంతోషం కలుగుద్దంటాడు. ఒక వ్యక్తి తన తప్పు కొరకు పశ్చాత్తాపడుతూ ప్రభువా నన్ను క్షమించు అడిగిన మరుక్షణంలో ప్రభు మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మేలే దేవుడిచ్చిన దాన్ని దూబరా చేసుకుంటున్నాడండి మనుషుడు. రక్షణ పాడు చేసుకుంటున్నారు మనుషుడు. ఒక మంచి తండ్రి ఇంటిలో పుట్టేటట్టు చేశాడు ఈ కుమారుడి తప్పైన కుమారుడు. అతడు ధనవంతుడు, అతడు దయ కలిగిన వాడు, అతడు ప్రేమ కలిగిన వాడు, అతడు క్షమాపణ కలిగిన వాడు. అలాంటి తండ్రికి ఎక్కడ దొరుకుతాడు? అలాంటి తండ్రిని కాదని ఇష్టం వచ్చినట్టు పోయాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు తను తిరిగి ఆ ఆధిక్యతను సంపాదించుకున్నాడు. మనం కూడా రక్షించబడ్డామంటే మనం పరలోకపు కుటుంబంలో జన్మించామండి. రక్షించబడ్డామన్న వాళ్ళందరూ, మీరు రక్షించబడ్డారా, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా, ఏమంత అంత దిగులు? ప్రభువు నమ్ముకుంటున్నారా, ఏం చేయాలి మరి? ఏంటండి జబ్బులు ఎక్కువైపోయాయండి, అందుకే దేవుడా యేసయ్య అంటున్నాను. అంటే జబ్బుల కోసం యేసు ప్రభువుని నమ్ముకునేది ఏంటండి? చాలా 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 తప్పది. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామన్న వాళ్ళు ఎలా చెప్పాలో తెలుసా? అవును నమ్ముకున్నాను. నా దేవుడు ఎవరో? సజీవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, రాజుల రాజు, ప్రభువులకు ప్రభు, యెహోవా ఈరే. ఇప్పుడు పాటలన్నీ పాడుతున్నారు, హీబ్రూ నేమ్స్ అన్ని పాటలుగా పాడుతున్నారు. యెహోవా చూచుకొడును, యెహోవా నా ధ్వజము, యెహోవా నా సృష్టికర్త, ఎలోహీం నా సృష్టికర్త, నా రక్షణకర్త, నా విమోచకుడు. ఎన్ని పేర్లు ఉన్నాయో ఆయన నామాన్ని ధ్యానించి చూడండి. అంత గొప్ప దేవుడు నీ దేవుడై ఉన్నప్పుడు నువ్వెంత దర్జాగా బతకాలో, ఎంత ధైర్యంగా ఉంటావో, ఎంత ఆనందంగా ఉండగలుగుతావో అన్నది ఆయన నామాన్ని ధ్యానిస్తుంటేనే చాలండి. మనం ఎప్పుడు దాకా నమ్మాలి యేసయ్యను? 3 నెలల, 6 నెలల, లెంట్ 40 రోజుల? ఎప్పుడు దాకా అండి? మరణము వరకు నమ్మకమ్ముకుంటా నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇంకా చాలులే నా భక్తి,
పోయిన సంవత్సరం అంతా చాలా ప్రార్థన చేశాడు లాక్డౌన్లో. ఇప్పుడే కదా షాపింగ్ మాల్స్ తెరిచారు, ఇప్పుడే కదా లోకంలో తిరగడానికి సందం దొరికింది, అవకాశం దొరికిందని ఇప్పుడు ప్రార్థన మానేసి మళ్ళా నిర్లక్ష్యంగా ఉంటే సంపాదించుకున్న భక్తి అంతా మూటగట్టుకొని పెట్టుకునేది కానీ కాదు. ఏనాటి కీడు ఆనాడే, ఏనాటి భక్తి ఆనాడు. అందుకే అంతం వరకు మనం నమ్మకంగా ఉండాలి. అంచె దినాల్లో భక్తి ఆర్భాటంగా ఉండదంట. ఉరుములు మెరుపులు మేఘాలు కమ్ముకుంటాయి, ఆర్భాటం జరుగుద్ది, వర్షం కురవదంట. ప్రయోజనం ఏముందండి? చక్కగా ఎంతో ఆర్భాటం జరిగితే మరి పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతున్నవన్నట్టుగా ఆర్భాటాలు చేసి అంతరంగంలో అభిషేకాన్ని పొందకపోతే అటువంటి శరీర ఉద్రేకంతో కూడిన భక్తి కాదు ప్రభు ఇచ్చే భక్తి. మన హృదయాలు ప్రతిసారి ఇలా ఆరాధనకు వచ్చినప్పుడు కరగాలి. కరిగినప్పుడే అది రూపించబడుతుంది, నూతన రూపంలో దానికి వస్తుంది. ప్రతిసారి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాలు పరిశుద్ధాత్మ అగ్నిలో కరగబడుతున్నప్పుడు మనలో నుండి అనేక కోణాలలో తలతలలాడగలిగిన ఆభరణాలుగా దేవుని కొరకు, దేవుణ్ణి మహిమపరిచే జీవితాలతో, అనేక తలాంతులతో వర్ధిల్లే వారిగా ఉంటాం. నువ్వు క్రైస్తవుడు అన్నంత మాత్రాన చాలదు, కానీ వారు రా మెటీరియల్గా ఉన్నావా, లేక సిద్ధపరచబడిన నెగిషి పెట్టబడిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒక ఆచార క్రైస్తవుడిగా ఉన్నావా, పేరుకు మాత్రం క్రైస్తవుడిగా ఉన్నావా, లేక నీ జీవితంలో నుండి దేవుని వరాలు, దేవుని తలాంతులు, దేవుని మహిమపరిచే కార్యాలతో దేవుని కొరకు జీవించేటువంటి, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావా? ఆలోచించేయండి. ప్రభువు రాకడ కోసం మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆయన స్వరూపంలో మనం మారాలంటే, ఆయన చేతుల్లో వాడబడాలంటే కనిపెట్టాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. క్రైస్తవుడికి మనం దేవుని సన్నిధిని ప్రతిరోజు అనుభవించాలని 365 రోజుల నుంచి తీర్మానం తీసుకున్నాను. నేను అంతకుముందు ఉద్యోగ సభలు పెట్టాం, తర్వాత గెట్ టుగెదర్లు పెట్టాం, ఆదివారం ఆరాధనలు మామూలుగా జరుగుతుంటాయి. కానీ దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ అంచె దినాలలో అనేక మంది చెదిరిపోతున్నారు, కృంగిపోతున్నారు, జారిపోతున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగులేని స్థితిలో మరుగుజ్జులా తయారవుతున్నారు. సారం లేని భక్తిలోనికి, ఆచార భక్తిలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి తట్టి లేపమని దేవుడిచ్చిన సోషల్ మీడియా ద్వారా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ తెల్లవారుజాము 12 గంటలకి మనకు ఇస్తూ ఉన్న మూలాన కొందరు శ్రద్ధగా ఈ మాటలు ఈ సంవత్సరం అంతా విన్నవారు ఎంత ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందారో, ఎన్ని విధాలైన ఆశీర్వాదాలను పొందారో, ఎన్ని విధాలుగా వారి ప్రార్థనలకు జవాబులు వచ్చాయో, ఎంతగా దేవుడు తన కార్యాన్ని ఆయన వాక్యము ద్వారా మానవుని హృదయాలలో జరిగిస్తున్నాడో అన్నది అక్రాస్ ద గ్లోబ్, ఎక్కడెక్కడో ఉన్న మన తెలుగు వారందరి జీవితాల్లో జరిగించి చూసినప్పుడు ఇది 1 year అయింది, ఆపేద్దాం అనుకున్న ఈ మినిస్ట్రీని ఆపకుండా సాగించాలని ఆశిస్తున్నాను. నా కోసం మీరు ప్రార్థించండి. మీరు కూడా రోజు దేవునితో సహవాసం చేయటం, మీ రక్షణను భయముతో, వణకుతో కొనసాగించుకోవటం, మీ ఆధ్యాత్మిక జీవితంలో మరింత ఎదుగుదల చూచినట్లుగా, ఫలించినట్లుగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవటం, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిపై యుక్తమైన ప్రార్థన మనకు తెలియదు కనుక ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన నేర్చుకోవటం, దేవుని రాకడ అతి సమీపంగా ఉందన్న సంగతి మనం గుర్తించి ఆయన రాకడ కొరకు కనిపెట్టడం, ఆయన రాకడ కొరకు నిలిచి ఉండటం, మన హృదయ శుద్ధిని కాపాడుకొనటం, మరి ముఖ్యంగా ఇంకా మన చుట్టూ ఎందరో ఇంత గొప్ప ప్రభు ప్రేమను ఎరగని వారు ఉన్నారు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం పెట్టిన వారు ఉన్నారు. అట్టి వారి కొరకు భారం కలిగి మన ఇంట్లోనే ఉన్నారు అట్లాంటి వారు. నిజంగా మీరు విశ్వాసులైతే, దేవుని బిడ్డలైతే, నిజంగా రక్షించబడ్డామన్నది మీరు ఇచ్చిన సాక్ష్యం అయితే, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనతో సెలవిచ్చినది, అంచె దినాలలో అనేకులు జారిపోతున్నారు, స్వార్థపరులు అవుతున్నారు, ధనాపేక్షలు అవుతున్నారు. పెద్ద లిస్ట్ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదివినట్లయితే మీరు అనేక
స్థితిగతుల్లోనికి భక్తి పరులు క్రైస్తవులు అనబడిన వారు జారిపోతున్నారు. అట్టి వారిగా కాకుండా మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడి వారిగా ఉందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మీరు మోకరిస్తే చాలా బాగుంటుంది. మోకరించడం రాకపోతే ఈ రోజు నుంచి మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోనండి. నిన్ను అభిషేకించాలని ఆశిస్తున్నాడు. నీవు ఆయన సంతకు రావాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీవు తప్పు చేశానని, సరిలేనని, దేవుని సేవ చేయలేనని, దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందలేనని, మరలా నేను దేవుని దగ్గరికి ఎలా రాగలను, నన్ను ఎన్నోసార్లు ప్రభు క్షమించాడని ఎవరైనా వారు ఈ రోజున కుమిలిపోతుంటే, ఇంత హీన స్థితికి దిగజారిన నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అని సందేహంతో ఉంటే, ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము తోసివేయనన్నాడు. నువ్వు అవిశ్వాసం అయిపోయావేమో, మళ్ళీ నీకు విశ్వాసాన్ని ఇస్తానంటున్నాడు. నీవు తన జీవితాన్ని నష్టపరుచుకున్నావేమో, ప్రభు నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తానంటున్నాడు. నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి, ప్రభు ఇదిగో ఉన్న పాటను నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా. దేవ నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడు. దేవా ఈ సమయంలో తండ్రి నన్ను ఒక్కసారి ఉజ్జీవింపచేయి నాయనా. మీరు అక్కడ వరకు నమ్మకంగా ఉండడానికి, మరణము వరకు నమ్మకంగా ఉండడానికి, అతి పరిశుద్ధమైన నీ వాక్యం మీద నా జీవితాన్ని కట్టుకోవడానికి, పరిశుద్ధాత్మలో ప్రార్థించడానికి, నీ కనికెరము కొరకు కనిపెట్టుకోవడానికి, నీ రాకడ వరకు నాయనా నా హృదయ శుద్ధిని నిలబెట్టుకోవడానికి నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. దేవా ఈ రాత్రి, ఈ సాయంకాలం నా పట్ల నీకున్న ప్రణాళికలు నెరవేర్చు నాయనా. నేను తగిన వాడిని కాదు, తగిన దాన్ని కాదు, నాకు చేత కాదు, నన్ను క్షమించడు. నేను పనికిరాను, నాలో ఏ గొప్పతనం లేదు, నాలో తలాంతులు లేవు, నేనేమి చేయలేదు. దేవుని కొరకు అనుకున్న వారలారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బలహీనతను బలంగా మార్చే దేవుడు ఉన్నాడు. నీ నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని ప్రయోజనకరమైన జీవితంగా మార్చేవాడు ఉన్నాడు. శాపాలతో నిండిన నీ జీవితాన్ని ఆశీర్వాదమయంగా చేసే ప్రభు ఉన్నాడు. అందుకే ఆయన రక్తాన్ని చిందించి మన శాపానికి పరిహారం చేశాడు. ఈరోజు నిన్ను క్షమించడానికి, తన కౌగిల్లోడికి చేర్చుకోవడానికి, ఎలాగా తప్పిపోయిన కుమారుడు తను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాడు. ఈ సమయంలో చాచిన చేతులు నీ కొరకే. నా కుమారుడా నీ హృదయం నాకి, నా కుమార్తె నీ హృదయం నాకి. ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించడం నా యొద్దకే రావాలి. అవిశ్వాసులైన బిడ్డలారా తిరిగి రండి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. నేను మిమ్మల్ని బాగు చేస్తా, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా, నేను మీరు పోగొట్టుకునేవన్నీ మీకు తెలియజేసి అనుగ్రహిస్తాను అని ఈ రాత్రి చేతులు చాచి ప్రభు పిలుస్తున్నాడు. ఇదిగో ప్రభు, నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితంలో ఏ సఫలత లేదు నాయన. రకరకాల శ్రమలు, బాధలు, శోధనలో ఉన్నానయ్యా. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా. చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం లేదు, అప్పుల్లో ఉన్నాను, నాకు విడుదల లేదు, కుటుంబాన్ని సంరక్షించుకోలేకపోతున్నాను, శరీరాల్లో అనారోగ్యాలతో క్రిగిపోతున్నాను, మానసిక ఆందోళనలో ఉన్నాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానయ్యా. నాకు నిరీక్షణ లేదని విసిగిపోయానయ్యా. నాకు క్షమాపణ ఉందా? ఇదిగో నీ పాదాల దగ్గరికి వస్తా. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎంతో ఆశతో ఎక్కడెక్కడి నుంచో మధ్యాహ్నం నుండి వచ్చి నీ సన్నిధిలో కూర్చొని ఈ సాయంకాలం వరకు నీ సన్నిధిని అనుభవించినటువంటి, నీ మాటలు విన్నా, ఈ పాటలను వాటి భావాలను గుర్తించి ప్రార్థించుకున్నా, నీ చేతులెత్తి వారి చేతులెత్తి నీకు అందిస్తున్న వారిని ప్రత్యేకంగా ఈ సమయంలో చూడు నాయన. వారే పాప ఊబిలో పడి ఉన్నా, ఏ నిరుత్సాహ గుంటలో ఇరుక్కునున్నా, ఏ నిర్వీర్యమైన స్థితిలో నిలిచిపోయిన వారిగా ఉన్నా, ఈ సమయంలో నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో అట్టి వారిని విడుదల చేయించున్నాము నాయన. స్వస్థపరుచున్నాము తండ్రి. నీ రక్తంలో కడిగి శుద్ధులుగా చేయము నాయన. నీ స్వాస్థ్యముగా చేసుకుని తండ్రి, నీ కౌగులలో చేర్చుకొని నీవు వారిని ఆదరించము నాయన. ఇది మొదలుకొని వారు నీ కుమారులు కుమార్తెలని పిలువబడినట్లుగా, నీవు వారి దేవుడు అయి ఉండి మేము నీ ప్రజలై ఉండినట్లుగా నీ మాటలన్నీ మా పట్ల నెరవేర్చుము తండ్రి. నీ రాకడ అతి సమీపంగా ఉంది గనుక మా ఆధ్యాత్మిక జీవితంలో అనుదినము అభివృద్ధి పొందుటకు సహాయం చేయము. పరిశుద్ధాత్మయందు ప్రార్థించే
కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించము. నీ రాకడ కొరకు కనిపెట్టేవారిగా మేము నాయన నమ్మకముగా అంతవరకు నిలబడేవారిగా ఉండటానికి నీ కృపలను మా ఒక్కొక్కరి మీదను కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఎంతో ఆశతో కూడి వచ్చి ఈ గెట్ టుగెదర్ హాజరైన మీకందరికీ లైవ్ లో ఏకీభవిస్తూ పరిశుద్ధాత్మ తాగుదలను పొందిన వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు మీ యొక్క క్షేమాలు తెలుసుకోవాలని, మీకోసం ప్రార్థించాలని ఎంతో ఆశతో ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి మరి ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో ప్రసారం అవుతున్న టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా మినిస్ట్రీ ద్వారా ఇతర భాషలో వారికి సువార్త అందించాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఎంతో ఖర్చుతో, వ్యయంతో కూడిన ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండగోరితే, ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వండి. జైపాల్ ఫౌండేషన్ QR కోడ్ ఇవ్వబడుతుంది. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.